ముహూర్తం చాలా బలంగా ఉండాలి పంతులు గారు. అలాగేనమ్మా. కాలం చాలా మారింది. ఒకప్పుడు ఆడపిల్లలు శోభనం పేరు వినిపిస్తే సిగ్గుతో తల వంచుకుని బిడియంగా లోపలికి పరిగెత్తేవారు. ఇప్పుడు స్వయంగా వాళ్లే మంచి ముహూర్తం చూడమని అడుగుతున్నారు. కాలం మహిమ. భర్త మీద ప్రేమతో అలా అడగడం తప్ప పంతులు గారు? అబ్బే, తప్పేం లేదమ్మా. పంతులు గారు వచ్చారేంట్రా? కొద్దిసేపుండు, నీకే తెలుస్తుంది. విని తరిద్దు గాని. త్వరగా చెప్పండి పంతులు గారు, ఎప్పుడు బాగుంది? ఈ రోజు రాత్రికే వీళ్ల శోభనానికి బలమైన ముహూర్తం ఉందమ్మా. దొరబాబుకి నేనంటే ఇష్టం కాబట్టి శోభనానికి ఒప్పుకోరు. విన్నావుగా రాజు, మీ శోభనానికి ఈరోజు రాత్రే ముహూర్తం బాగుందంట. విన్నానమ్మా. పంతులు గారు అన్నీ కరెక్ట్గానే చూసి ముహూర్తం పెట్టారా? అవును బాబు. నిజంగా ముహూర్తం అంత బాగుందా? చాలా దివ్యంగా ఉంది. నాకెందుకో మీరు శ్రద్ధ పెట్టి ముహూర్తం చూడలేదనుకుంటా. ఎందుకలా అంటున్నావు? ఎందుకంటే నాకు తెలిసిన పంతులు గారు ఇంకో వారం దాకా శోభనానికి మంచి ముహూర్తం లేదని చెప్తుంటే విన్నాను. లేదు బాబు, ఆయన ఎందుకలా అన్నారో తెలియదు గాని ఇది చాలా మంచి ముహూర్తం. అయితే అదే ముహూర్తం ఫిక్స్ చేసేయండి. నేను విన్నది నిజమేనా రాజీవ్? నీకు శోభనం ఇష్టమేనా? ఇష్టం కాబట్టే ముహూర్తం పెట్టమన్నాడు. నువ్వెంత గొడవ చేస్తావోనని నేనెంత భయపడ్డానో తెలుసా? మంగా అమ్మా, శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. వస్తానమ్మా. మంచిదండి.